Hello students, welcome to Economics Wala. Recently, Reliance Industries Limited has crossed 20 lakh market capitalization. And market capitalization అంటే జనరల్గా నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఈచ్ షేర్ ప్రైస్ అండి. కరెంట్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే వాటి కరెంట్ ప్రైస్ని బట్టి మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ డిసైడ్ చేస్తారు. అది అయితే ఇక్కడ మనకి ఇండియాలో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి స్మాల్, రెండోదేమో మిడ్, అలాగే మూడోది వచ్చి మనకి లార్జ్ క్యాప్స్. స్మాల్ వచ్చి లెస్ దాన్ 5,000 crores, మిడ్ రేంజ్ వచ్చి మనకి 5,000 నుంచి 20,000 crores ఉంటుంది. అలాగే లార్జ్ వచ్చి అబౌట్ 20,000 crores ఉంటే దాన్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అని పిలుస్తారు. అయితే మనకి ఇక్కడ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ వల్ల వాట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ అని చూసుకుంటే, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్యూచర్ మార్కెట్ ఆఫ్ దట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ మార్కెట్ విలువ తెలుస్తుంది. అలాగే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా, లార్జ్ కంపెనీస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్గా వాళ్ళకి యూజ్ అవుతుందండి. సో ఈ